ఎవ్రీవన్. ఈరోజుకి ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్‌లోనే మనం ఫీమేల్ లీడ్ కోకోని చూస్తాం. తన క్లాస్‌మేట్స్ ఏమో తనని పక్క రూమ్‌కి తీసుకెళ్ళి బుల్ చేస్తూ ఉంటారు. మీ మమ్మీ ఒక మిస్ట్రెస్. సో, నువ్వు మిస్ట్రెస్‌కి పుట్టిన కూతురివి. అలాగే నువ్వు జో యొక్క మిల్క్ టీని కూడా దొంగతనం చేశావని అంటూ ఉంటారు. అప్పుడు తను అంటుంది, మా మమ్మీ మిస్ట్రెస్ కాదు అండ్ నేనెవరి టీని దొంగతనం చేయలేదు అని అంటూ ఉంటుంది. అప్పుడు వాళ్ళేమో నువ్వేదైనా చెప్తావు నాకు తెలుసు. నువ్వొక మిస్టర్స్ కూతురు కదా! సో, నీకెలాగో మిల్క్ టీ అంటే ఇష్టం కదా! చూడు నీ మిల్క్ టీ ఎలా పోస్తానో నీ హెడ్ మీద పోస్తే ఇంకా బావుంటుంది అని పొయ్యబోతూ ఉంటారు. అప్పుడే అక్కడికి మన మేల్ లీడ్ ఎంటర్ అవుతాడు. అతని పేరు ఫ్యూషన్. ఫ్యూషన్ ఏమో మర్యాదగా అక్కడి నుంచి వెళ్ళిపోండి అనగానే వాళ్ళేమో సైలెంట్‌గా ఉంటారు. సో, ఫ్యూషన్ ఏమో సీరియస్‌గా రాగానే వాళ్ళేమో అక్కడి నుంచి భయపడి వెళ్ళిపోతారు. సో, ఫ్యూషన్ ఏమో తన దగ్గరికి వచ్చి హ్యాండ్ ఇచ్చి, "నువ్వు బానే ఉన్నావు కదా" అని అంటాడు. సో, తను కూడా "హా" అని అంటుంది. అప్పుడే తన ఐస్ ఓపెన్ చేస్తుంది. అరే! ఎన్ని ఇయర్స్ అయితుంది. ఇంకా నేనెందుకు ఈ డ్రీమే కలకంటున్నాను అని అనుకుంటూ ఉంటుంది. తనేమో ఎయిర్‌పోర్ట్‌లో కంట్రోలర్ జాబ్‌ని చేస్తూ ఉంటుంది. అప్పుడే అట్మాస్ఫియర్ చేంజ్ అవ్వడం వల్ల ఒక పైలట్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది. సో, ఆ పైలట్ కూడా తన ఇన్‌స్ట్రక్షన్స్ ఇని ఈజీ వేలో సేఫ్‌గా ల్యాండ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, అయినా ఈ పైలట్ పేరు ఫ్యూజన్. తెలుసా? ఇతను చాలా స్ట్రిక్ట్ అలాగే రూడ్‌గా కూడా ఉంటాడు. కానీ నీ మాటలు చాలా మంచిగా వింటున్నాడే అని అంటూ ఉంటుంది. అప్పుడు తను అనుకుంటుంది, అవును ఈ వాయిస్ నాకు కూడా విన్నట్టు అనిపిస్తుంది. అయినా ఫ్యూజన్ ఫారెన్‌లో కదా ఉంది. మేబీ అతను రిటర్న్ వచ్చాడా ఏంటి అని అనుకుంటుంది. ఇక్కడేమో మన మెయిన్ పైలట్. సో, అప్పుడే పక్కనున్న పైలట్ అంటాడు, "ఆ అమ్మాయి వాయిస్ చూడు ఎంత స్వీట్‌గా ఉంది. కానీ తను నీకు ఆర్డర్ ఏసినట్టు అనిపిస్తలేదా?" అనగానే తను అంటాడు, "ఏం పర్వాలేదు. తను మన సేఫ్ ల్యాండింగ్‌కే కదా చెప్పింది" అని అంటాడు. "అయినా తన వాయిస్ ఎంత బావుంది. నీకు అనిపించడం లేదా?" అని ఫ్యూజన్ అంటాడు. ఫైనల్‌గా తనేమో ఫ్లైట్‌ని సేఫ్ ల్యాండింగ్ చేసి ఎయిర్‌పోర్ట్ నుంచి రిటర్న్ వస్తూ ఉంటాడు. అప్పుడే కోకో కూడా వాళ్ళ ఫ్రెండ్స్‌కి బాయ్ చెప్పి తన డ్యూటీ అయిపోగానే వెళ్ళబోతూ ఉంటే సడన్‌గా ఫ్యూజన్‌ని చూస్తుంది. ఏంటి ఇతను ఫారెన్ నుంచి రిటర్న్ వచ్చాడా అని అనుకుంటుంది. అతనేమో ఏం పట్టించుకోకుండా తనని గుర్తుపట్టనట్టే వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే తను అనుకుంటుంది, నా స్కూల్ టైంలో నా సీక్రెట్ క్రష్ ఇతనే కదా అని తన పేరే రాసుకుంటుంది. అప్పుడే మనం ఫ్లాష్ బ్యాక్‌ని చూద్దాం. తనేమో బుక్ స్టోర్‌లో తన డైరీ కోసం తీయబోతూ ఉంటుంది. కానీ తను కొంచెం పొట్టి పిల్ల కదా! సో, ఫ్యూజన్ వచ్చి తనకి హెల్ప్ చేస్తాడు. తనేమో ఫ్యూజన్‌ని చూడగానే కొంచెం సిగ్గుపడుతూ థ్యాంక్ యూ చెప్పి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. డైరీలో తన గురించి రాసుకుంటూ ఉంటుంది. నా సీక్రెట్ క్రష్ ఫ్యూజనే. అతనంటే నాకు చాలా ఇష్టం అని అనుకుంటూ ఉంటుంది. అలాగే తన డైరీలో రాస్తూ ఉంటుంది. నా సీక్రెట్ క్రష్ ఫ్యూజనే. మేబీ నేను ఫ్యూచర్‌లో తనని మీట్ అయ్యే ఛాన్స్ దొరుకుతుందా లేదా అని అనుకుంటూ ఉంటుంది. సో, ఇప్పుడు మనం ప్రెజెంట్‌లోకొద్దాం. సో, అప్పుడే వాళ్ళ మమ్మీ కాల్ చేసి, "నేను నీకు బ్లైండ్ డేట్ అరేంజ్ చేశాను. నువ్వు మంచిగా రెడీ అయ్యి వెళ్ళు" అనగానే తను అనుకుంటుంది, అరే! ఇప్పుడు మంచిగా రెడీ అయ్యి వెళ్ళడానికి 1 అవర్ పడుతుంది. ఎవరో అన్‌నోన్ పర్సన్‌ని మీట్ అవ్వడానికి అంత మంచిగా రెడీ అయ్యి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని నార్మల్ డ్రెస్ ఏసుకొని వెళ్తుంది. అప్పుడే తను కాఫీ షాప్‌కి వెళ్ళగానే సడెన్‌గా ఫ్యూజన్‌ని చూస్తుంది. ఏంటి ఫ్యూజన్ ఇక్కడున్నాడు అని అనుకుంటుంది. సో, చుట్టుపక్కల ఇంకెవరైనా అబ్బాయిలున్నారా అని చూస్తుంది తన బ్లైండెడ్ పర్సన్. అప్పుడే ఫ్యూజన్ అంటాడు, "నేనే నీ బ్లైండ్ డేట్" అని అంటాడు. ఫ్యూజన్‌ని చూడగానే అరే! నేనొక మంచి మమ్మీ చెప్పినట్టు మంచిగా రెడీ అయ్యి వచ్చినా అయిపోవు అని అనుకుంటుంది. అప్పుడే ఫ్యూజన్ అంటాడు, ఏంటి మీ ఫ్యామిలీ ఫోర్స్ చేయడం వల్ల నువ్వు బ్లైండ్ డేట్‌కి వచ్చావా? ఎందుకంటే నిన్ను చూస్తుంటే నీకు ఇష్టం లేనట్టు అనిపిస్తుంది అనగానే తనంటుంది, హా! మా ఫ్యామిలీ ఫోర్స్ చేసింది. కానీ నిన్ను కూడా మీ ఫ్యామిలీ ఫోర్స్ చేసిందా బ్లైండ్ డేట్‌కి అని అంటుంది. అప్పుడు తనంటాడు, మా మమ్మీ వాళ్ళు బ్లైండ్ డేట్ అరేంజ్ చేశారు. అందుకే నేను బ్లైండ్ డేట్‌కి వచ్చాను అని అంటుంది. సో, అప్పుడు తను అనుకుంటుంది, ఏంటి ఇతను నన్ను గుర్తుపట్టలేదా? లేదా గుర్తుపట్టినా కానీ అలా బిహేవ్ చేస్తున్నాడా అని అనుకుంటుంది. ఫ్యూజన్ ఏమో ఊరికే ఒక పర్సన్ కాల్ చేస్తూ ఉంటారు. అప్పుడు తను అంటుంది, ఊరికే కాల్ ఎందుకు కట్ చేస్తున్నావు? అంతే ఎమర్జెన్సీ ఏమో లిఫ్ట్ చెయ్యు. ఏం ప్రాబ్లం లేదు అని తను అంటాడు. తను అనుకుంటుంది మేబీ తిన గర్ల్ ఫ్రెండ్ కావచ్చు అని. తను అడుగుతుంది, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అంటే, ఏంటి నేను గర్ల్ ఫ్రెండ్ ఉంటే బ్లైండ్ డేట్‌కి ఎందుకు వస్తాను? నేనంతా వేస్ట్ పర్సన్‌లా కనిపిస్తున్నానా అంటే, అలా ఏం కాదు అని అంటూ ఉంటుంది. సరేలే నేను నిన్ను తర్వాత మీట్ అవుతాను. నీ నెంబర్ ఇవ్వు అని అంటాడు. సో, తనేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటి ఇతను వెళ్తుంటే నా హార్ట్ బీట్ ఇంత ఫాస్ట్‌గా కొట్టుకుంటుంది. లాస్ట్ టైమ్ స్కూల్‌లో కూడా ఇతన్ని చూసినప్పుడు ఇంతే హార్ట్ బీట్ కొట్టుకుంటుంది. ఇది సెకండ్ టైమ్ అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే స్కూల్ ఫ్రెండ్స్ ఏమో
రీయూనియన్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉంటారు. అరే! రీయూనియన్ పార్టీ అరేంజ్ చేశాము. అక్కడికి ఫ్యూజన్ కూడా వస్తున్నాడు అనగానే తను అనుకుంటుంది, వావ్! వావ్! నేను సెకండ్ టైమ్ అతన్ని మీట్ అయ్యే ఛాన్స్ దొరికింది అని అనుకుంటుంది. కోకో ఏమో తన క్లాస్ రీయూనియన్ పార్టీకి అటెండ్ అవుతుంది. సో, వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో కోకోని చూసి, "నువ్వింత బ్యూటిఫుల్‌గా అయ్యావేంటి? స్కూల్ డేస్‌లో ఎలా ఉండేదానివి? ఇప్పుడు ఇంత అందంగా అయ్యావు" అని అంటూ ఉంటారు. అప్పుడే జో యొక్క ఫ్రెండ్ ఏమో ఏదైనా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది కావచ్చు. లేకపోతే ఇంత బ్యూటిఫుల్‌గా ఎందుకవుతుంది అని అంటూ ఉంటుంది. కోకోకి చాలా కోపం వచ్చి, "అవునా! నీ ఫేస్ చూస్తుంటేనే అర్థమవుతుంది. నువ్వెళ్ళి హాస్పిటల్‌లో చెక్ చేయించుకో" అనగానే తను లేచి చిన్న గొడవ జరుగుతూ ఉంటుంది. జో వాళ్ళ ఫ్రెండ్ ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే అక్కడికి ఫ్యూజన్ వస్తాడు. ఫ్యూజన్ రాగానే రీయూనియన్ పార్టీలో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ, వావ్! మన స్కూల్ యొక్క ఐడీలో వచ్చాడు అని అంటూ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు, ఇప్పట్లో నువ్వు పైలట్ కదా! సో, నీ నీ ఫ్లైట్‌లో మేమెప్పుడు కూర్చునే ఛాన్స్ వస్తుంది అని అంటుంటారు. అప్పుడే తను అంటాడు, అవును నేను పైలటే. కానీ నాకు ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చిన కంట్రోలర్ ఇక్కడే ఉంది కదా! అనగానే ఎవరా కంట్రోలర్ అంటే కోకో ఏమో సైలెంట్‌గా ఉంటుంది. వాళ్ళంటారు, అంటే మీరిద్దరు కొలీగ్సా అంటే కోకో అంటుంది, లేదు లేదు కొలీగ్స్ కాదు. నేను జస్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ మాత్రమే ఇస్తాను అని అంటూ ఉంటుంది. అప్పుడు తను అంటాడు, ఒకవేళ తిని ఇన్‌స్ట్రక్షన్స్ వినకపోయాననుకో నాకు పనిష్మెంట్ కూడా ఇస్తుంది అనగానే కోకో అనుకుంటుంది, ఏంటి వీళ్ళందరి ముందు ఇలా మాట్లాడుతున్నాడు. వీళ్ళందరూ మా గురించి ఏమనుకుంటారు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి జియో వస్తుంది. వచ్చి కోకోని అంటూ ఉంటుంది, ఏంటి నువ్వు నా ఫ్రెండ్‌ని బుల్ చేస్తున్నావట అనగానే తను అంటుంది, ఫస్ట్ నీ ఫ్రెండే నన్ను బుల్ చేసింది అని చెప్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరి మధ్యలో చిన్న డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. జో అంటుంది, అవును నువ్వు నిజంగానే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నావు కావచ్చు. నువ్వు స్కూల్లో ఉండేటప్పుడు ఎలా ఉండేదానివి? నువ్వు ఒక రిచ్ ఓల్డ్ పర్సన్‌ని పట్టుకొని ఇలా చేంజ్ అయ్యావని అంటూ ఉంటుంది. సో, నేను చేంజ్ అయ్యానా? నేను ఓల్డ్ పర్సన్‌ని పట్టుకున్నానా? ఒకసారి నీ గురించి నువ్వు ఆలోచించుకో. ఎవరు ఓల్డ్ మ్యాన్‌ని పట్టుకున్నారు? అనగానే జోకి చాలా కోపం వస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఫ్యూజన్ వచ్చి, చాలు ఇంకా గొడవ ఆపండి అని అంటాడు. సో, అలాగే జోతో అంటాడు, నువ్వు ఒకవేళ తనకి సారీ చెప్పలేదనుకో, నేను పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇస్తాను. ఎందుకంటే ఆల్రెడీ మీ మాటలు రికార్డ్ చేశాను అనగానే జో ఏమో భయపడి సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ ఫ్యూజన్ అంటాడు, నువ్వు స్కూల్లో చాలా అమాయకంగా ఉండేదానివి కదా! ఇప్పుడెందుకు ఇంత డేర్‌గా తయారయ్యావంటే, అప్పుడు నేను చిన్న పిల్లని కదా! ఇప్పుడు కాదు కదా! అందుకే అని అంటూ ఉంటుంది. సో, రీయూనియన్ పార్టీ అయిపోగానే అందరూ వెళ్తూ ఉంటారు. అప్పుడే ఫ్యూజన్ అంటాడు, నువ్వు మ్యారేజ్ గురించి ఏం ఆలోచించావు? నిన్న బ్లైండ్ డేట్ గురించి నీకు ఓకేనా అనగానే తనేమో అలానే చూస్తూ ఉండిపోతుంది. అప్పుడే ఫ్యూజన్ అంటాడు, మా ఫ్యామిలీ నాకు ఫోన్ చేసి మ్యారేజ్ చేసుకోమని ఇబ్బంది పెడుతుంది. ఒకవేళ నీకు ఓకే అయితే మనిద్దరం మ్యారేజ్ చేసుకుందామని అంటాడు. అది వినగానే తనేమో ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆలోచిస్తూ ఉంటుంది, నేను స్కూల్ టైంలో ఇతనంటే నాకు చాలా క్రష్. కానీ నేను ఎప్పుడు అనుకోలేదు ఇలా మా ఇద్దరి మధ్యలో ఇలాంటి డిస్కషన్ జరుగుతుంది అని అనుకుంటుంది. తను అంటాడు, సరే నువ్వు ఆలోచించి నాకు తొందరగా చెప్పు అని. అప్పుడే తనకి కాల్ రాగానే తను ఫ్లైట్ అటెండ్ చేయడానికి వెళ్తాడు. సో, తన హౌస్‌కి రాగానే అనుకుంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ మమ్మీ కాల్ చేస్తుంది. సరే నువ్వు బ్లైండ్ డేట్‌కి వెళ్ళావు కదా! దాని గురించి ఏం ఆలోచించావు అనగానే తను కూడా బ్లైండ్ డేట్ ఓకే అని అంటుంది. వాళ్ళ మమ్మీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కాల్ కట్ చేస్తుంది. నెక్స్ట్ సీన్‌లో తన వర్క్ అయిపోగానే తన కోసం ఫ్యూజన్ వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తను అంటుంది, నా కోసమేనా వెయిట్ చేసేది అంటే, అవును అని కార్‌లో కూర్చోపెడతాడు. సో, తనతో అంటాడు, నిన్న డిస్కషన్ చేశాను కదా! నువ్వు దాని గురించి ఏం ఆలోచించావు అనగానే తను కూడా ఓకే అంటుంది. సో, తను సడెన్‌గా, ఏంటి నేను ఇంత తొందరగా ఓకే అన్నాను. అలాగే తన ఫ్లాష్ బ్యాక్‌లో, అరే నేనెప్పుడు స్కూల్‌లో తన వెనకాలే తిరుగుతూ ఉండేదాన్ని. అలాగే తన డ్రాయింగ్ కూడా వేసుకునేదాన్ని. ఒకవేళ అతను చూస్తే నేనెంత షైగా ఫీల్ అవుతుండేదాన్ని. సో, ఇప్పుడు సడెన్‌గా మ్యారేజ్ ప్రపోజల్సా అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫ్యూజన్ అంటాడు, సరే మనం రేపెళ్ళి మ్యారేజ్ సర్టిఫికేట్ తెచ్చుకుందాం అనేసరికి తనేమో షాక్ అవుతుంది. సో, తను ఓకే అంటుంది. నెక్స్ట్ డే వాళ్ళిద్దరూ కలిసి మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి వెళ్తారు. తనతో అంటాడు, సరే నీ హౌస్‌లో ఉన్న లగేజ్ అంతా నా హౌస్‌కి ప్యాక్ చేయు. ఎందుకంటే ఇప్పుడు మనం వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యాం కదా! అనగానే తను కూడా కొంచెం షాక్ అయ్యి, సరే సరే అని అంటుంది. తనేమో లగేజ్ ప్యాక్ చేసుకొని హౌస్‌కి వస్తుంది. సో, అప్పుడే ఫ్యూజన్ అంటాడు, తనతో అంటాడు, ఈ హౌస్‌లో 2 బెడ్‌రూమ్స్ ఉన్నాయి. సో, నీకే రూమ్‌లో పడుకోవాలనుకుంటున్నావు అనగానే తను అంటుంది, నేను గెస్ట్ రూమ్‌లో పడుకోవాలనుకుంటున్నాను అని అంటుంది. అప్పుడే ఫ్యూజన్ క్లోజ్‌గా వచ్చి, ఏంటి నువ్వు గెస్ట్ రూమ్‌లో పడుకుంటే అప్పుడు నా పరువు ఎలా పోతుంది? నీకు తెలుసా సొంత వైఫ్‌ని ఎవరైనా గెస్ట్ రూమ్‌లో పడుకోబెడతారా అనగానే, లి
కోకో అంటుంది, లేదు లేదు, నేను చెప్పేదేంటంటే ఇది నీ హౌస్ కాబట్టి నువ్వు మాస్టర్ బెడ్‌రూమ్‌లో పడుకోవడమే బావుంటుంది అని అంటున్నా. సిగ్గుపడుతూ తొందరగా తన రూమ్‌కి వెళ్తుంది. రూమ్‌కి వెళ్ళి అనుకుంటూ ఉంటుంది, ఏంటి ఇతని ఉద్దేశ్యం? అంటే ఇప్పుడు మేమిద్దరం ఒకే రూమ్‌లో పడుకోవాలనుకున్నాడా? అని అనుకుంటూ ఉంటుంది. తను రూమ్‌కి వెళ్ళగానే అప్పుడే జో కాల్ చేసి అంటూ ఉంటుంది, నువ్వు కంట్రోలర్‌గా నాతో పాటు వర్క్ చేస్తున్నావు. నువ్వు నాతో పాటు వర్క్ చేయడం నాకిష్టం లేదు. ఒకవేళ నువ్వు ఇప్పుడు నా దగ్గరికి మీట్ అవ్వడానికి రాకపోయావనుకో, నీ కొలీగ్స్ అందరికీ చెప్తాను, మన కొలీగ్స్ అందరికీ చెప్తాను, నువ్వు ఒక మిస్టర్స్ కూతురివి అనగానే తనేమో ఫాస్ట్‌గా షాప్‌కి వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఫ్యూజన్ అడుగుతాడు, నువ్వెక్కడికి ఇంత ఫాస్ట్‌గా వెళ్తున్నావంటే, లేదు లేదు, చిన్న పనుంది వెళ్ళొస్తాను అని వెళ్తూ ఉంటుంది. ఫ్యూజన్‌కి డౌట్ వచ్చి తన వెనకాలే ఫాలో అవుతాడు. తనేమో వాళ్ళ సిస్టర్‌ని మీట్ అయ్యి కోకో అడుగుతుంది, ఏంటి ఇప్పుడు నువ్వేం చేయాలనుకున్నావు అనగానే తను అంటుంది, నువ్వు జాబ్ వదిలేసేయి, నువ్వు నాతో పాటు కలిసి జాబ్ చేయాల్సిన అవసరం లేదు అనగానే తను అంటుంది, కోకో అంటుంది, మిస్టర్స్ కూతురు నువ్వు, మీ మమ్మీ మిస్టర్స్, నువ్వు ఇలానే మాట్లాడావనుకో నిన్ను పోలీసులకి కంప్లైంట్ ఇస్తాను, వాళ్ళు నీ మీద ఫైల్ చేస్తారు అని అంటుంది. అప్పుడే వాళ్ళ స్టెప్ సిస్టర్ జో అంటుంది, నేను తలుచుకుంటే ఒక్క మాట చెప్తే జాబ్లో నుంచి నేను ఫైర్ చేస్తారు అనగానే అప్పుడే అక్కడికి ఫ్యూజన్ వచ్చి తనతో అంటూ ఉంటాడు, నువ్వు బాగానే ఉన్నావు కదా అని అంటే తను అంటుంది, నువ్వైనా తన గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు, నువ్వు ఇంత సడన్గా ఇక్కడికి ఎలా వచ్చావు అనగానే అప్పుడే కోకో అంటుంది, మా ఇద్దరికి మ్యారేజ్ అయిందని చెప్తుంది. అది వినగానే జో ఏమో షాక్ అవుతుంది. విజన్ అంటాడు, మేమిద్దరం ఇప్పుడు డిన్నర్‌కి కూడా వెళ్తున్నామని తనని తీసుకొని వెళ్తూ ఉంటాడు. జో ఏమో అలానే చూస్తూ ఉండిపోతుంది. తనని తీసుకొని ఒక రెస్టారెంట్‌కి తీసుకొని వెళ్తాడు. తన ఇద్దరి ఫ్రెండ్స్‌ని మీట్ చేపిస్తారు. వాళ్ళేమో సిస్టర్ ఇలా అని అంటూ ఉంటారు. అందులో ఒక ఫ్రెండ్ ఏమో బయటికొచ్చి, నువ్వేంటి నా ఫ్రెండ్‌ని బెదిరించి మ్యారేజ్ చేసుకున్నావా? నాకు జో అంతా చెప్పింది నీ గురించి అని అంటూ ఉంటాడు. అప్పుడు తను అంటుంది, నువ్వు వేరే వాళ్ళ మాటలు విని నన్ను అపార్థం చేసుకోవడం కరెక్ట్ కాదు అనగానే, నాకు తెలుసు ఫ్రెండ్ నీకు ఏదో ఒక రోజు డైవర్స్ ఇస్తాడు, నిన్నంతేం ప్రేమించట్లేడు, నా ఫ్రెండ్స్ వెనకాల ఎంతమంది అమ్మాయిలు పడుతున్నారు తెలుసా అని అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఫ్యూజన్ వచ్చి, నా వైఫ్ గురించి ఏం మాట్లాడుతున్నావు, నా వైఫ్తో ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు, నా వైఫ్కి సారీ చెప్పు అని అంటాడు. ఫ్యూజన్ ఏమో తనని తీసుకొని వెళ్ళి కార్లో కూర్చోబెడతాడు. తను అడుగుతూ ఉంటుంది, నువ్వు నీ ఫ్రెండ్‌తో ఇలా మాట్లాడావు కదా, ఒకవేళ నీ ఫ్రెండ్‌షిప్ ఏమైనా ప్రాబ్లమ్ అయితే అనగానే తను అంటాడు, నువ్వు తన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. తను వాళ్ళ ఫ్యామిలీలోనే చిన్నోడు కాబట్టి అతనికి కొంచెం బ్రెయిన్ ఖరాబ్ అయితది. అంతా ఓవర్‌గా థింక్ చేస్తూ ఉంటాడు అని అంటూ ఉంటాడు. అలాగే నీకు తెలుసా, మా మమ్మీకి జో వాళ్ళ మమ్మీకి కొంచెం రిలేషన్ ఉంది అనగానే కోకో అంటుంది, అంటే నీకు జోకి కనెక్షన్ ఉందని చెప్తున్నావా అంటే, అలా ఏం లేదు అని అంటాడు. నెక్స్ట్ సీన్‌లో ఫ్యూజన్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది ఫ్లైట్‌లో. అప్పుడే ఫ్యూజన్ పక్కన ఉన్న పైలట్స్ అంటారు, వావ్! ఈ కంట్రోలర్ వాయిస్ చూడు ఎంత స్వీట్‌గా ఉంది. అలాగే ఎంత కాన్ఫిడెన్స్‌తో ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తుంది. వావ్! అని అంటూ ఉంటారు. అప్పుడు తను మనసులో అనుకుంటాడు, పక్కనున్నప్పుడేమో కనీసం మాట్లాడు కూడా మాట్లాడదు, కానీ వర్క్ విషయంలోకొస్తే ఎంత సూపర్‌గా స్పేస్ ఇస్తుంది అని అనుకుంటాడు. నెక్స్ట్ సీన్‌లో తన వర్క్ అయిపోగానే, అరే ఇప్పుడు టాక్సీలో వెళ్ళాలా అనుకుంటుంది. అప్పుడే ఫ్యూజన్ ఏమో కార్‌లో వెయిట్ చేస్తూ ఉంటాడు. ఫ్యూజన్‌ని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, ఏంటి నువ్విక్కడికి వచ్చావు అనగానే, నా వర్క్ అయిపోయింది. ఎలాగో హౌస్‌లో ఖాళీగా ఉన్నాను, నేను నిన్ను పికప్ చేసుకోవడానికి వచ్చాను అని అంటాడు. వాళ్ళిద్దరూ కూర్చోగానే తను అంటాడు, నువ్వు జో గురించి ఎక్కువగా డిస్కషన్ చేయకు, ఎందుకంటే ఆ అమ్మాయి అంత మంచిది కాదు. నేను తనతో కాంటాక్ట్‌లో కూడా లేను అని అంటూ ఉంటాడు. తనేమో పడుకొని ఉంటుంది సోఫా మీద. అప్పుడే తనకి పైలట్ నుంచి మెసేజ్ వస్తుంది, నువ్వు ఫ్రీనా, ఈరోజు నేను నిన్ను డిన్నర్‌కి తీసుకొని వెళ్తాను అనగానే ఫ్యూజన్ ఏమో తన మెసేజ్ చూసి కొంచెం జెలస్‌గా ఫీల్ అవుతాడు. అలాగే తనని బెడ్ మీద పడుకోబెడతాడు. ఫ్యూజన్ ఏమో తన వర్క్‌కి వెళ్తాడు. ఫ్యూజన్ ఏమో ఫ్లైట్‌లో ఉంటాడు. అప్పుడే పైలట్ అంటాడు, అరే నా గర్ల్ ఫ్రెండ్‌కి నాకు చాలా గొడవైంది. ఎందుకంటే నేను తనకి కరెక్ట్‌గా టైం ఇవ్వలేకపోతున్నాను. అలాగే మేము డేట్‌కి ప్లాన్ చేశాం కదా, అది కూడా మిస్ అయింది వర్క్ వల్ల అని అంటూ ఉంటారు. అప్పుడు ఇంకో పైలట్ అంటాడు, అవునురా బాబు, అమ్మాయిలకి ఒక్కసారి కోపం వచ్చిందనుకో వాళ్ళకి మనం ఎంత ప్రేమ చూపించినా వేస్ట్ అని అంటూ ఉంటారు. అప్పుడే ఫ్యూజన్ అనుకుంటాడు, ఒకవేళ నా వైఫ్ కూడా కోపడితే అప్పుడు నా సిచ్యువేషన్ ఏంటని ఇమ్మీడియట్‌గా తనకి మెసేజ్ చేస్తాడు. కానీ తనేమో మెసేజ్ చూసి, ఏంటి ఇతను ఎవరికైనా మెసేజ్ చేయకపోయి నాకు మెసేజ్ చేశాడా అని రిప్లై ఇవ్వదు. ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక సో తనేమో హోటల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు, ఏంటి నా వైఫ్ ఇంకా రెస్పాన్స్ ఇవ్వలేదు అని, పైలట్‌తో డిన్నర్‌కి వెళ్ళిందా ఏంటి అని అనుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హౌస్‌కి వచ్చి, నీకు నేను మెసేజ్ చేశాను కదా, నువ్వెందుకు రిప్లై ఇవ్వలేదు అనగానే, సారీ నేను వేరే వాళ్ళకి మెసేజ్ చేశా కావచ్చు, రాంగ్‌గా వచ్చింది కావచ్చు అని అనుకున్నాను అంటే, ఫ్యూజన్ అడుగుతాడు,
నువ్వు నైట్ ఎక్కడికి వెళ్ళావంటే లేదు నేను హౌస్లోనే ఉన్నాను నైట్, నేను ఎక్కడికి వెళ్ళలేదు, అలా పడుకున్నాను అని అంటుంది. సరే నేను నీకోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తానని ఫ్యూజన్ ఏమో తన కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటే, నువ్వు ఫారెన్లో నువ్వే రోజు కుక్ చేసుకునేవాడు అంటే లేదు, అప్పుడప్పుడే మాత్రమే ప్రిపేర్ చేసుకునేవాడిని చెప్తాడు. సో తనేమో ఫుడ్ తింటూ వావ్ సూపర్గా వండావని అంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ డాడీ కాల్ చేసి కోకోకి, నువ్వు కంట్రోలర్గా జాబ్ మానేసేయి, ఎందుకంటే నీ సిస్టర్ నీతో పాటు అక్కడ వర్క్ చేస్తూ ఉంటే తనకి నచ్చడం లేదంట అనగానే తను అంటుంది, డాడీ మీకు తెలుసు కదా కంట్రోలర్ జాబ్ నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం, సో నేను చాలా ఫ్యాషనేట్తో దాంట్లో జాయిన్ అయ్యాను అని అంటూ ఉంటుంది. అప్పుడే ఫ్యూజన్ ఏమో ఫోన్ తీసుకొని, నా వైఫ్కి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు తనని కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు అని తన కాల్ కట్ చేస్తాడు. సో తను అడుగుతాడు, అసలు మీ డాడీకి మీకు ఏం ప్రాబ్లం అనగాని, మా డాడీ మా మమ్మీకి డైవర్స్ ఇచ్చాడు, మా డాడీ అంటే మాకు చాలా ఇష్టం, కానీ మా డాడీ మైండ్లో ఓన్లీ జో అలాగే మా స్టెప్ మదర్ మాత్రమే ఉన్నారు అని చెప్తూ ఉంటుంది. ఫ్యూజన్ కూడా తన స్టోరీ చెప్తూ, మా మమ్మీకి నేను పైలట్ అవ్వడం అస్సలు నచ్చదు, ఎందుకంటే మా డాడీ పైలట్గానే తను చనిపోయాడు, అందుకే మమ్మీ కూడా నన్ను పైలట్ అవ్వద్దు అని చాలా ట్రై చేసింది, కానీ నేను తన మాట వినకుండా పైలట్ అయినాను అని చెప్తాడు. సో తను సాడ్గా కూర్చునేసరికి తనేమో హ్యాండ్ పట్టుకుంటుంది. అప్పుడు తను అంటాడు, చూసావా ఇది మన పాస్ట్, మన పాస్ట్ని ఎప్పుడు మనం వదిలేసి మనం ప్రజెంట్లో ఉండాలి అనగానే తను కూడా ఓకే అంటుంది. నెక్స్ట్ సీన్లో ఫ్యూజన్ ఏమో కో పైలట్ని అడుగుతూ ఉంటాడు, ఈరోజు నా వైఫ్కి నేను డైమండ్ రింగ్ తీసుకోవాలనుకుంటున్నాను, సో ఏది బాగుంటుంది అనగానే వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఒక బ్రాండ్ చెప్తాడు. సో ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వగానే తను వాళ్ళ వైఫ్ కాల్ చేస్తుంది. సరే నేను ఇంటికి వస్తున్నా అని చెప్పగానే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, అరే ఏంట్రా నువ్వు మ్యారేజ్ అయినప్పటి నుంచి పరిగెడుతూనే ఉన్నావు అనగానే లేదు ఈరోజు నేను నా వైఫ్కి డైమండ్ రింగ్ తీసుకోవాలి అని అంటాడు. ఫ్యూజన్ ఏమో జ్యువెలరీ షాప్కి వెళ్ళి డైమండ్ రింగ్ కొనుక్కొని వెళ్తూ ఉంటాడు. అప్పుడే అలాగే జో యొక్క ఫ్రెండ్ ఏమో చూసి, అంటే తినేంటి ఇక్కడికి వచ్చాడు అని ఇమ్మీడియట్గా వెళ్ళి షాప్ కీపర్ని అడుగుతారు. షాప్ కీపర్ ఏమో డైమండ్ రింగ్ చెప్పగానే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, అయినా అమ్మాయిలో అంతేముంది, తన కోసం ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అని అనుకుంటారు. జో ఏమో కావాలని ఆ డైమండ్ రింగ్కి డూప్లికేట్గా సేమ్ షాప్ కీపర్ని అడిగి ఇంకోటి తీసుకుంటుంది. సో అలాగే జో ఏమో కోకోని మీట్ అయ్యి, నువ్వు ఆంటీకి ఏం చెప్పావు, తను మాతో కోఆపరేషన్ చేయట్లేదు అని అంటూ ఉంటుంది. అలాగే తన దగ్గర ఉన్న రింగ్ చూపిస్తూ, నీకు మళ్ళీ ఇలాంటి రింగ్ కనపడుతుంది కావచ్చు అని అంటుంది. సో కోకో ఏమో పట్టించుకోకుండా ఫ్యూజన్ ఏమో కార్లో వెయిట్ చేస్తూ ఉంటే వెళ్ళి కూర్చుంటుంది. ఫ్యూజన్ ఏమో తనకి డైమండ్ రింగ్ ఇవ్వగానే తను అనుకుంటుంది, ఏంటి ఈ మధ్యలో 2 పీసెస్ కూడా అమ్ముతున్నారా అని అనుకుంటుంది. ఫ్యూజన్ అడుగుతాడు, ఏంటి నీకు ఇష్టం లేదా అనగానే తను అంటుంది, అలా ఏం లేదు అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఫ్యూజన్ వాళ్ళ మమ్మీ కాల్ చేసి, ఈరోజు నేను అలాగే కోకో వాళ్ళ మమ్మీ ఇద్దరం మీ హౌస్కి వస్తున్నాం అనగానే తను కూడా ఓకే అంటాడు. ఇమ్మీడియట్గా హౌస్కి వెళ్ళి ఫ్యూజన్ ఏమో తన రూమ్లో ఉన్న లగేజ్ అంతా ప్యాక్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఒకవేళ మన మమ్మీ వాళ్ళు వస్తున్నారు కదా, మనం సపరేట్గా పడుకుంటే వాళ్ళకి డౌట్ వస్తుంది అని అంటారు. అప్పుడే డోర్ బెల్ రింగ్ కాగానే వాళ్ళు వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తారు. వాళ్ళ మమ్మీ అలాగే కోకో వాళ్ళ మమ్మీ వచ్చి వాళ్ళని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫ్యూజన్ ఏమో వాళ్ళిద్దరి ముందు తినని ఇంకా కొంచెం క్లోజ్గా వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఫ్యూజన్ వాళ్ళ మమ్మీ ఏమో భోంచేసావా అని అడిగితే తను అంటుంది, హా ఆంటీ క్యాఫ్టేరియాలో తిన్నాను అంటే ఫ్యూజన్ని తిడుతూ ఉంటుంది, నువ్వేంటి నీ వైఫ్కి కనీసం ఫుడ్ కూడా ప్రిపేర్ చేయలేదా అనగానే కోకో అంటుంది, ఆంటీ మేమిద్దరం ఆఫీస్ నుంచి లేట్గా వచ్చాం కదా, అందుకే బయటనే తినేసి వచ్చామని అంటుంది. సరే సరే మేమిద్దరం షాపింగ్కి వెళ్తాను, మీ న్యూ హౌస్ని చూసి వెళ్దామని వచ్చాం, సరే మీరిద్దరూ టైం స్పెండ్ చేయండి ఇప్పుడే వచ్చారు కదా అని వాళ్ళేమో అక్కడ నుంచి వెళ్ళిపోతారు. సో వాళ్ళు వెళ్ళగానే అప్పుడే ఫ్యూజన్ అంటాడు, సరే నీ లగేజ్ని నేను నీ రూమ్కి ప్యాక్ చేస్తాను అంటే అవసరం లేదు, మన ఇద్దరం ఒకే రూమ్లో పడుకుందాం అని అంటుంది. సో అది వినగానే ఫ్యూజన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తనకి కిస్ చేస్తాడు. అలాగే ఫ్యూజన్ ఏమో షవర్ చేస్తూ ఉంటే కోకో ఏమో అక్కడ కూర్చొని తన బాడీని చూసి వావ్ ఎంత బాగుంది అని అనుకుంటూ ఉంటుంది. సో నెక్స్ట్ సీన్లో తనేమో వర్క్లో ఉంటుంది. అప్పుడే డైరెక్టర్ ఏమో వాళ్ళ దగ్గరికి వచ్చి, వర్క్ అయిపోగానే మనం డిన్నర్కి వెళ్దామా అని అంటాడు. సో కొలీగ్స్ అందరూ ఓకే చెప్తారు. తనేమో డ్యూటీ అయిపోయి హౌస్కి వచ్చి రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే ఫ్యూజన్ వస్తాడు. ఫ్యూజన్ యొక్క మాట విని ఇమ్మీడియట్గా డ్రెస్ చేంజ్ చేసుకొని బయటికి వస్తుంది. సో తను అడుగుతుంది, ఏంటి నువ్వు ఇప్పుడు ఇంత ఫాస్ట్గా వచ్చేసావు అనగానే లేదు ఫ్లైట్ క్యాన్సిల్ అయింది అందుకే వచ్చేసాను అని చెప్తాడు. సరే నువ్వెక్కడికి వెళ్తున్నావు అనగానే ఈరోజు మా డైరెక్టర్ పార్టీ అరేంజ్ చేశాడు, సో అందుకే డిన్నర్కి వెళ్తున్నాం అనగానే సరే నేను డ్రాప్ చేస్తాను అని తనని డ్రాప్ చేయడానికి తీసుకొని వెళ్తూ ఉంటాడు.
డిన్నర్‌కి రాగానే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, "డైరెక్టర్ నీ మీద కొంచెం కేర్ చూపిస్తున్నట్టు అనిపియట్లేదా?" అంటే, "అలా ఏం లేదు. డైరెక్టర్ అందరిని ఒకేలా చూస్తున్నాడు" అని అంటుంది. తనేమో డైరెక్టర్‌ని మీట్ అయ్యేలోపు అప్పుడే మళ్ళీ ఫ్యూజన్ కాల్ చేసి, "నువ్వు నీ స్టాఫ్‌తో డిన్నర్‌కి వెళ్తావా? లేతో నాతో వస్తావా?" అనగానే కోకో ఏమో డైరెక్టర్‌కి బాయ్ చెప్పి అక్కడి నుంచి ఇమ్మీడియేట్‌గా కార్‌లో కూర్చుంటుంది. "సో ఏంటి నువ్వింకా వెళ్ళలేదా?" అంటే, "నేను హౌస్‌కెళ్ళి ఏం చేయాలి? నాకు చాలా బోరింగ్‌గా ఉంది. మనం ఇక్కడే ఉన్న రెస్టారెంట్‌కి వెళ్ళి డిన్నర్ చేద్దాం" అని అంటాడు. సో తను కూడా ఓకే అంటుంది. అలా డిన్నర్ అయిపోగానే తను అడుగుతాడు, "నీకు మ్యారేజ్ అయిందని మీ కొలీగ్స్‌కి చెప్పలేదా?" అంటే, "లేదు" అని అంటుంది. "అందుకేనా?" అనగానే, "ఏమైంది?" అంటే, "సరే నీకు మ్యారేజ్ అయిందని మీ కొలీగ్స్‌కి చెప్పేసేయ్" అని అంటాడు. "నీ హస్బెండ్ ఎవరంటే ఏం చెప్పాలి?" "నేనే" అని చెప్పేసేయ్ అని అంటాడు. నెక్స్ట్ సీన్‌లో కోకోకేమో హార్న్ కాల్ చేస్తాడు. సో తనంటాడు, "మమ్మీ కూడా డిన్నర్‌కొస్తుంది. నువ్వు కూడా రా" అనగానే తను కూడా డిన్నర్‌కి వెళ్తుంది. అప్పుడే వాళ్ళ మమ్మీ అడుగుతుంది, "ఫ్యూజన్ అలాగే హాన్ సేమ్ ఎయిర్‌లైన్స్‌లో వర్క్ చేస్తున్నారా?" అంటే, "లేదు మమ్మీ వాళ్ళిద్దరూ కాంపిటీటర్ ఎయిర్‌లైన్స్" అని చెప్తూ ఉంటుంది. హాన్ అంటాడు, "ఫ్యూజన్ ఎవరు?" అనగానే కోకో వాళ్ళ మమ్మీ చెప్తూ ఉంటుంది, "తినకి మ్యారేజ్ అయింది" అనగానే హాన్ ఏమో షాక్ అవుతాడు. హాన్ ఏమో తనని డ్రాప్ చేయడానికి హౌస్‌కి తీసుకొచ్చి, "నీ మ్యారేజ్ అయింది కదా! ఇంత సడన్‌గా మ్యారేజ్ చేసుకున్నావంటే" "లేదు లేదు సడన్‌గా మ్యారేజ్ అయిపోయింది" అని చెప్తూ ఉంటుంది. సో మమ్మీ నీ గురించి ఎప్పుడు బాధపడుతూ ఉంటుంది. "నీ మ్యారేజ్ ఎప్పుడు?" అనగానే, "తొందరలోనే అయితుందిలే దానికి చాలా టైం ఉంది" అని అంటాడు. సో తనని డ్రాప్ చేసి తనేమో వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే ఫ్యూజన్ కార్ వస్తుంది. ఫ్యూజన్ ఏమో ఆ పర్సన్ ఎవరు అని అడుగుతాడు. "సరేలే అది ఒక పెద్ద స్టోరీ నేను హౌస్‌కి వెళ్ళాక చెప్తాను" అనగానే తను మళ్ళీ హౌస్‌కి వెళ్ళాక, "ఏంటి ఆ స్టోరీ నాకు చెప్పు" అనగానే, "తను మా మమ్మీ యొక్క ఫ్రెండ్ కొడుకు. సో నువ్వు అంత రాంగ్‌గా ఆలోచించకు. నేను అతన్ని అన్నయ్య అని పిలుస్తాను" అని చెప్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ సరేలే అని నిద్రపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఫ్యూజన్ అంటాడు, "సరే నేను నీకోసం బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేస్తాను" అని అంటాడు. తనేమో, "సరే నేను నీకు హెల్ప్ చేయాలా?" అంటే, "ఏం అవసరం లేదులే నేనే చేస్తాను" అంటే తినేమో వెనక నుంచి ఫోటోస్ ఇస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఫ్యూజన్ ఏమో ఫ్లైట్‌లో ఉంటాడు. అప్పుడే కో పైలట్ అంటాడు, "అరే మన పైలట్ యొక్క వాయిస్ ఎంత స్వీట్‌గా ఉంది తెలుసా? తన లవర్ ఎవరో తెలుసా? పైలట్ జీ అంట. సో వాళ్ళిద్దరికీ లవ్ ట్రాక్ నడుస్తుందంట" అని కో పైలట్స్ ఇద్దరు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే సడన్‌గా ఫ్యూజన్ యొక్క హ్యాండ్‌కి రింగ్ చూసి, "ఏంటి నీకు మ్యారేజ్ అయిందా?" అనగానే, "హా! సడన్‌గా అయిపోయింది" అని అంటాడు. "ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు?" అనగానే, "ఇంతసేపు మీరు మాట్లాడుకుంటున్నారుగా బ్యూటిఫుల్, వాయిస్ స్వీట్ అని తనే నా వైఫ్" అనగా వాళ్ళు సడన్‌గా నా మౌత్‌ని క్లోజ్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే పైలట్ జీ వచ్చి జో దగ్గర అంటూ ఉంటాడు, "నువ్వే అన్నావు కదా కోకోని సెట్ చేసుకోమని. సో తను మంచి అమ్మాయి అని చెప్పావు. కానీ తనకి మ్యారేజ్ అయిందని ఎందుకు చెప్పలేదు? ఒకవేళ ఫ్యూజన్‌కి ఈ విషయం తెలిస్తే నేను జాబ్ వదిలేసి వెళ్ళాల్సిందే" అనగానే జో అంటుంది, "నాకేం తెలుసు తనకి మ్యారేజ్ అయిందని. అయినా తనొక మిస్ట్రెస్ కూతురు. తనెప్పుడు ఫస్ట్ నుంచి నా దగ్గర నుంచి అన్నీ లాక్కుంటూనే ఉంటుంది. తెలుసా? ఫ్యూజన్ కూడా నా చైల్డ్‌హుడ్ ఫ్రెండే. కానీ తను లాక్కుంది" అని చెప్తూ ఉంటాడు. సో జీ అంటాడు, "సరే నేను నీకు హెల్ప్ చేస్తాను" అని మొత్తం ఎయిర్‌లైన్స్‌లో టాక్ చేస్తాడు. తను జో యొక్క చైల్డ్‌హుడ్ ఫ్రెండ్‌ని మ్యారేజ్ చేసుకుంది అని కావాలని. కోకో ఏమో లంచ్ చేయడానికి క్యాఫ్‌టేరియాకి రాగానే ఫస్ట్ ఒక టేబుల్ మీద కూర్చోడానికి వెళ్తూ ఉంటే, ఆ అమ్మాయి అంటుంది ఆల్రెడీ రిజర్వ్ అని చెప్తుంది. అలా 2, 3 టేబుల్స్ అయిపోయాక తను వెళ్ళి నార్మల్ టేబుల్‌లో కూర్చుంటుంది. అప్పుడే ఆ పక్కనున్న వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. "తిను చూడు జో యొక్క చైల్డ్‌హుడ్ ఫ్రెండ్‌ని తను లాక్కొని మ్యారేజ్ చేసుకుంది" అని అంటూ ఉంటారు. అప్పుడే ఫ్యూజన్ కాల్ చేస్తాడు. సో తనేమో డల్‌గా మాట్లాడేసరికి, "ఏమైంది?" అనంటే, ఏం లేదు" అని అంటుంది. "నీ వాయిస్ చూస్తుంటే అలా అనిపించట్లేదే" అని అంటూ ఉంటాడు. సో తను చెప్తూ ఉంటుంది, "అందరూ కో పైలట్స్ కలిసి నన్ను బుల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. జో నా మీద అన్ని రూమర్స్‌ని స్ప్రెడ్ చేసింది" అనగానే తనంటాడు, "నువ్వు టెన్షన్ పడకు నేనంతా హ్యాండిల్ చేస్తాను" అని. అలాగే పైలట్ జీని పిలిచి అంటూ ఉంటారు, మీరు నా వైఫ్ మీద ఎందుకు అలా రూమర్స్ క్రియేట్ చేశారు" అనగానే, జీ ఏమో నాకేం తెలియదు. జో చెప్తేనే నేను అలా చేశాను. మీ వైఫ్ ఇన్నోసెంట్ అని చెప్తూ ఉంటాడు. అలాగే తనంటాడు, "తినే నా చైల్డ్‌హుడ్ ఫ్రెండ్. అలాగే తన మీద ఇంకోసారి రూమర్స్ క్రియేట్ చేస్తే మిమ్మల్ని జైలుకి పంపిస్తాను" అర్జున్ అంటాడు, "మీరు తినకి సారీ చెప్పాలి నా వైఫ్‌కి. అందరి కొలీగ్స్‌కి మళ్ళీ నిజం చెప్పండి. ఒకవేళ నిజం చెప్పలేదనుకో ఈ రూమర్స్ ఇలానే క్రియేట్ అయ్యాయనుకో నేను మిమ్మల్ని పోలీస్ కంప్లెయింట్ ఇస్తాను" అనగానే వాళ్ళు, "సరే మేము నిజం చెప్తామని" భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. హాన్ ఏమో మళ్ళీ కోకోని అలాగే కోకో వాళ్ళ మమ్మీని డిన్నర్‌కి పిలవగానే వాళ్ళ మమ్మీ ఏదో చిన్న వర్క్ ఉండి తను రాలేకపోతుంది. కోకోని సింగిల్‌గా రెస్టారెంట్‌కి వెళ్తుంది. అప్పుడే అక్కడికి ఫ్యూజన్ కూడా వస్తాడు. సో తను పరిచయం చేస్తుంది తిన్న హస్బెండ్ అని. సో వాళ్ళిద్దరూ ఒకరినొకరు కోపంగా హ్యాండ్ షేక్ ఇస్తూ ఉంటారు.
అప్పుడే ఫ్యూజన్ అడుగుతాడు, ఏంటి నువ్వెప్పుడు మ్యారేజ్ చేసుకుంటావు? నీకోసం అమ్మాయిని వెతికి పెట్టాలా అంటే, నాకేం అవసరం లేదు. నేను ఒక అమ్మాయిని సీక్రెట్‌గా ఇష్టపడుతున్నాను అనగానే, కోకో ఏమో షాక్ అవుతుంది. ఇంతకీ తను ఇష్టపడే అమ్మాయి ఎవరో కాదు కోకోనే. సో, కోకో అంటుంది, ఎవరా అమ్మాయి అంటే, నేనే తనకి ఇంతవరకు చెప్పలేదు అని అంటుంది. సో, సరే అని డిన్నర్ అయిపోగానే హౌస్‌కి వస్తారు. అప్పుడే తను అంటాడు, నువ్వెప్పుడు తనని మీట్ అవ్వడానికి వెళ్ళొద్దు. ఎందుకంటే నేను జెలస్‌గా ఫీల్ అవుతున్నాను అని అంటాడు. సో, అతను నా ఫ్రెండే కదా! నువ్వెందుకు మా ఇద్దరి రిలేషన్‌షిప్‌ని అలా ఫీల్ అవుతున్నావు అనగానే, ఫ్రెండ్ అయినా ఓకే, బ్రదర్ అయినా ఓకే. నాకు నువ్వు ఎవరితో మాట్లాడడం నచ్చదు అనగానే తను కూడా ఓకే అంటుంది. అలాగే ఫ్యూజన్ అంటాడు, సరే మనిద్దరి రిలేషన్‌షిప్‌ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్దామా అనగానే తను అంటుంది, సరే కానీ ఇప్పుడే కిడ్స్ అవసరం లేదు. సో, దానికి కావాల్సింది రేపు మార్నింగ్ వచ్చేటప్పుడు తీసుకొని రా అని అంటుంది. అప్పుడే కోకో వాళ్ళ మమ్మీ ఫ్యూజన్‌కి కాల్ చేసి వాళ్ళ గ్రాండ్‌మాకి బాలేదు. మార్నింగ్ తనని తీసుకొని రా. ఎందుకంటే వాళ్ళ గ్రాండ్‌మా అంటే తనకి చాలా ఇష్టం అని చెప్తుంది. నెక్స్ట్ డే ఏమో కోకో అలాగే ఫ్యూజన్ ఏమో కోకో వాళ్ళ గ్రాండ్‌మాని మీట్ అవ్వడానికి వెళ్తారు. అప్పుడే వాళ్ళ స్టెప్ మదర్ ఏమో అంటూ ఉంటుంది, మీరిక్కడికి ఎందుకొచ్చారు? మీరు తనని మీట్ అవ్వడానికి వీల్లేదు అనగానే ఫ్యూజన్ అంటాడు, కోకో తన గ్రాండ్‌మా యొక్క బ్లడ్ రిలేషన్. సో, నువ్వు ఆపడానికి వీల్లేదు అని తనని లోపలికి తీసుకొని వెళ్తాడు. సో, తనేమో గ్రాండ్‌మాతో మాట్లాడుతూ గ్రాండ్‌మాకి పరిచయం చేస్తుంది. గ్రాండ్‌మా తిన్న హస్బెండ్ అనగానే గ్రాండ్‌మా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే బయటేమో కోకో వాళ్ళ మమ్మీ అలాగే వాళ్ళ స్టెప్ మదర్ ఏమో గొడవ పడుతూ ఉంటారు. స్టెప్ మదర్ ఏమో వాళ్ళ మమ్మీని కొట్టబోతూ ఉంటే ఫ్యూజన్ వచ్చి తన హ్యాండ్ పట్టుకుంటాడు. అప్పుడే వాళ్ళ డాడీ ఏమో లోపల నుంచి మా మమ్మీ ఐస్ క్లోజ్ చేసింది అనగానే వాళ్ళందరూ పరిగెట్టుకుంటూ లోపలికి వెళ్తారు. సో, వాళ్ళ డాడీ ఏమో ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే కోకో అంటుంది, గ్రాండ్మా నాకు ప్రాపర్టీ ఇచ్చింది. సో, నా పేరు మీద రాసి వెళ్ళింది అనగానే వాళ్ళ స్టెప్ మదర్ అంటుంది, ఈ ముసలమ్మ ఏంటి నీకు ప్రాపర్టీ ఇచ్చింది, నువ్వంటే అంత ఇష్టమా అని అంటూ ఉంటుంది. సో, తనేమో హౌస్కి వచ్చి బాధపడుతూ ఉంటుంది వాళ్ళ గ్రాండ్మా కోసం. ఫ్యూజన్ ఏమో ఫోర్ హెడ్ మీద కిసేసి అలా తనను ఓదారుస్తూ వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటూ నైట్ స్పెండ్ చేస్తారు. మార్నింగ్ వాళ్ళిద్దరూ రెస్టారెంట్ వెళ్తూ ఉంటారు. అప్పుడే జో యొక్క ఫ్రెండ్ ఏమో ఒక ఓల్డ్ పర్సన్తో ఉండడం చూసి కోకో అనుకుంటుంది, నన్ను చిన్నప్పటి నుంచి నన్ను బుల్ చేస్తూనే ఉంది, ఇప్పుడు తినే ఒక ఓల్డ్ పర్సన్తో ఉంది, తిన మీద ఎలాగైనా రివెంజ్ తీసుకోవాలి అని అనుకుంటుంది. అప్పుడే ఫ్యూజన్ ఏమో మీడియాకే కాల్ చేస్తాడు. ఇమ్మీడియట్గా మీడియా ఏమో వాళ్ళిద్దరిని ఫోటో తీస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరేమో ఫేస్ కవర్ చేసుకుంటూ ఉంటారు. మీడియా అడుగుతారు, ఇలా పెళ్ళైన పర్సన్తో ఎందుకు రిలేషన్షిప్లో ఉంటున్నావని జో ఫ్రెండ్ని అడుగుతూ ఉంటారు. సో, ఆ ఓల్డ్ పర్సన్ ఏమో మీడియాని బెదిరించి అక్కడి నుంచి పంపు చేస్తాడు. అప్పుడే అక్కడికి ఫ్యూజన్ అలాగే కోకో వస్తారు. సో, వాళ్ళిద్దరూ జో యొక్క ఫ్రెండ్ని బుల్ చేస్తూ ఉంటే, చూడు వాళ్ళని ఎలా బుల్ చేస్తున్నారో అని ఓల్డ్ మ్యాన్కి చెప్తూ ఉంటుంది. ఓల్డ్ మ్యాన్ ఏమో, ఏంటి మీరు తనని బుల్ చేస్తున్నారు, నేనెవరో తెలుసా అనగానే అప్పుడే ఫ్యూజన్ యొక్క ఫ్రెండ్ ఫ్యూజన్ ఎవరో తెలుసా, ఇతను బిలీనియర్ అని చెప్తారు. అది వినగానే ఓల్డ్ మ్యాన్ ఏమో భయపడతాడు. ఇమ్మీడియట్గా ఓల్డ్ మ్యాన్ యొక్క వైఫ్కి కాల్ చేసి తన గురించి చెప్పేసరికి ఓల్డ్ మ్యాన్ ఏమో జో యొక్క ఫ్రెండ్ అంటూ ఉంటాడు, నువ్వు సెడ్యూస్ చేయడం వల్ల నాకు ఇలా జరిగింది అని తనని దూరం నెట్టేసేసరికి అప్పుడే ఓల్డ్ మ్యాన్ యొక్క వైఫ్ వచ్చి తనని కొడుతూ ఉంటుంది. సో, మంచిగా జరిగిందని అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్లో కోకో వాళ్ళ డాడీ ఏమో తన హౌస్కి వచ్చి అంటూ ఉంటాడు, నువ్వెలాగూ బిలీనియర్ని మ్యారేజ్ చేసుకున్నావు కదా, ఇప్పుడు నీకు ఆస్తితో ఏం పని ఉంది? సో, మీ సిస్టర్ చాలా ప్రాబ్లంలో ఉంది. సో, తనకి నీ ప్రాపర్టీ ఇచ్చేసే, ఎలాగూ గ్రాండ్మా నీకు ప్రాపర్టీ నీ పేరు మీద రాసింది కదా అనగాని కోకకి చాలా కోపం వచ్చి వాళ్ళ డాడీకి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా డోర్ క్లోజ్ చేస్తుంది. తనేమో డల్గా కూర్చునేసరికి అప్పుడే ఫ్యూజన్ వచ్చి ఏమైంది అని అడుగుతాడు. సో, తనేమో ఏం లేదు అనగానే నీ ఫేస్ చూస్తూనే అర్థమవుతుంది, నువ్వు ఇంత డల్గా ఉన్నావేంటి అని అంటాడు. సో, తనేమో చెప్తూ ఉంటుంది, మా డాడీ ఇలా చేశాడు అని. ఇప్పుడే ఫ్యూజన్ అంటాడు, అతని మాటలు పట్టించుకోకు, ఇంకేదన్నా ఇబ్బంది పెడితే నేను చూసుకుంటానులే అని అంటాడు. సీన్లో కోకో ఏమో వర్క్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఫ్యూజన్ కాల్ చేసి కొంచెం వర్క్ ఉంది బయటికి రా అనగానే తనేమో బయటికి వస్తుంది. అప్పుడే ఫ్యూజన్ అంటాడు, నేను మీ స్టెప్ మదర్ అలాగే మీ సిస్టర్ గురించి అన్ని డీటెయిల్స్ కనుక్కున్నాను, రియల్ మిస్టర్స్ మీ మమ్మీ కాదు, తనే ప్రూఫ్స్ దొరికాయని ప్రూఫ్స్ అన్నీ ఇస్తుంది. సో, ఇమీడియట్గా వాళ్ళిద్దరూ జో దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటారు, ఇన్ని డేస్ నుంచి నువ్వు స్కూల్లో నన్ను ఏడిపించావు కదా, ఇప్పుడు మిస్టర్స్ కూతురు ఎవరో అర్థమైందా అని తనకి ఫైల్ ఇస్తుంది. జో ఏమో ఆ ఫైల్ చూసి షాక్ అవుతుంది,
ఇమ్మీడియేట్‌గా వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి, "మమ్మీ, చిన్నప్పటి నుంచి నువ్వు నాకు అబద్ధం చెప్పావా? అంటే నేను ఇన్ని రోజుల నుంచి తనని మిస్టర్స్ కూతురు అనుకున్నాను. కానీ అసలు మిస్టర్స్ కూతురిని నీ నాన్నగానే." వాళ్ళ మమ్మీ ఏమో, "నీ మంచి కోసమే కదా చెప్పింది" అని అంటుంది. కానీ జోకి చాలా కోపమొస్తుంది. నెక్స్ట్ సీన్‌లో కోకో ఏమో ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే అట్మాస్ఫియర్ చేంజ్ అవ్వడం వల్ల మొత్తం మబ్బులుంటాయి. సో, కానీ పైలట్ మాత్రం తన మాటలు వినకుండా తన ఇష్టంగా ఫ్లైట్ వెళ్తుంది. సడెన్‌గా ప్రమాదం జరిగేసరికి అప్పుడే డైరెక్టర్ వచ్చి అంటూ ఉంటాడు, "పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. సో, నువ్వు ఇన్‌స్ట్రక్షన్స్ కరెక్ట్ ఇవ్వకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని. సో, ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. నువ్వు కొన్ని డేస్ దాకా లీవ్‌లో ఉండు" అనగానే తను కూడా హౌస్‌కి వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఫ్యూజన్ వచ్చి "ఏమైంది?" అని అడుగుతాడు. సో, తను అంటుంది, "నేను కరెక్ట్‌గానే ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చాను. కానీ ఆ పైలట్ నా మాటలు వినలేదు" అనగానే, నీ "నువ్వేం టెన్షన్ పడకు. ఇన్వెస్ట్‌మెంట్ జరుగుతోంది కదా! సో, నిజం తెలుస్తుందిలే" అని అంటాడు. అప్పుడే డైరెక్టర్ నుంచి కాల్ వచ్చి, "నువ్వు ఇన్నోసెంట్ అని ప్రూవ్ అయింది ఇన్వెస్టిగేషన్‌లో" అని చెప్తాడు. అది వినగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే ఫ్యూజన్ అంటాడు, "హా! మా మమ్మీ హెల్ప్ చేసింది" అనగానే, "అదెలా అంటే ఇద్దరం ఎయిర్ ఫోర్స్‌లోనే వర్క్ చేస్తున్నాం కాబట్టి మమ్మీ కూడా ఎయిర్ లైసెన్స్‌లో షేర్ హోల్డర్ అయింది. అందుకే డైరెక్టర్స్‌తో మాట్లాడింది. అండ్ నీ ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పింది" అని అంటుంది. అప్పుడు తను అంటుంది, "వావ్! ఆంటీ నాకు ఇంత హెల్ప్ చేసింది కదా! కనీసం నేను ఆంటీకి థాంక్స్ చెప్పలేదు" అనగానే, "నువ్వేం టెన్షన్ పడకు. ఫ్యామిలీ కదా! తన కోడలికి ఏమన్నా అయితే చూస్తూ ఉంటదా ఏంటి" అని అంటుంది. సరే, మనందరం కలిసి బయటికి వెళ్దామా అని వాళ్ళందరూ కలిసి ఒక కాంపౌండ్‌కి వెళ్తారు. అప్పుడే కోకో వాళ్ళ మమ్మీ అలాగే ఫ్యూజన్ వాళ్ళ మమ్మీ ఏమో మాట్లాడుకుంటూ ఉంటారు. సో, కోకో వాళ్ళ మమ్మీ ఫ్యూజన్ వాళ్ళ మమ్మీకి చెప్తుంది, "నా కూతురికి హై స్కూల్ నుంచి క్రష్ ఉంది. తనెప్పుడూ డైరీలో రాసుకుంటూ ఉంటుంది. సో, ఇంతవరకు ఆ క్రష్ ఎవరో నాకు కూడా తెలియదు" అనగానే ఇదంతా సైడ్ నుంచి తను విని అనుకుంటూ ఉంటాడు, "అరే! నేను లాస్ట్ టైమ్ ఒకసారి తన డైరీ ముట్టుకోవడానికొస్తే తనేమో డైరీ ముట్టుకోనీయకుండా క్లోజ్ చేసింది. అంటే తనకి క్రష్ ఉందా" అని అనుకుంటూ ఉంటాడు. హౌస్‌కి రాగానే తనేమో మెసేజ్ చేస్తూ ఉంటుంది ఫోన్‌లో. సో, "అంత సీక్రెట్‌గా ఏంటి మెసేజ్ చేస్తున్నావు?" అనగానే, "నా ఫ్రెండ్‌తో చేస్తున్నానులే. ఇది సీక్రెటే. ఫ్రెండ్స్ మధ్యల నీకెందుకు" అని అంటూ ఉంటుంది. అప్పుడే తను అంటాడు, "ఏంటి నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నేనంటే నీకు ఇష్టం లేదా?" అంటే, "నా హస్బెండ్ అంటే నాకు చాలా ఇష్టం" అని అంటూ ఉంటుంది. అప్పుడే తను అడుగుతుంది, "సరే కానీ నీకు కాలేజ్‌లో ఏ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ లేదా? నువ్వెవరిని లవ్ చేయలేదా?" అనగానే తనంటాడు, "నేనెప్పుడూ స్టడీస్ మీదనే ఫోకస్ చేశాను. నా స్టడీస్ అన్నీ కంప్లీట్ అయిపోయి నేను జస్ట్ పైలట్ అవ్వాలన్నది మాత్రమే నాకు ఇంపార్టెంట్" అని అంటూ ఉంటాడు. "మరి నువ్వెవరిని ఇష్టపడలేదా?" అనగానే, "నా కాలేజ్‌లో నా స్టడీ తప్ప ఇంకేం లేదు" అని అంటుంది. అప్పుడు తనంటాడు, "నాకు తెలుసులే నా వైఫ్ కాలేజ్ టాపర్ అని. మరి స్కూల్‌లో ఏంటి? స్కూల్‌లో కూడా ఎవరు క్రష్ లేరా?" అనగానే తనేమో నవ్వుతూ ఉంటుంది. ఏమో స్టడీ రూమ్‌కి వెళ్ళి డైరీలో రాస్తూ ఉంటుంది, "నా చిన్నప్పటి నుంచి హై స్కూల్ క్రష్ నువ్వే. నా లైఫ్‌లో, నా మనసులో నువ్వు తప్ప ఇంకెవరూ లేరని" ఆ డైరీలో రాసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే ఫ్యూజన్ వచ్చి అనుకుంటూ ఉంటాడు, "ఏంటి తిన డైరీ ఇక్కడ పెట్టింది. ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేస్తే తిన క్రష్ ఎవరో తెలిసిపోయిద్ది. కానీ తిను నన్ను చెక్ చేయడానికి ఇలా పెట్టిందా? లేదు లేదు. తను నా ఎదురుగా వచ్చి నాకు చెప్తే తప్ప నేను దీన్ని ఓపెన్ చేయను. నాకు తెలుసుకోవాలని లేదు" అని అనుకుంటాడు. అప్పుడే తను బయటికి రాగానే తను అడుగుతుంది, "నువ్వు డైరీ చూసావా?" అంటే తనంటాడు, "లేదు చూడలేదు" అంటే, "నేను నీకోసమే ఆ డైరీ పెట్టాను" అని ఆ డైరీ తన హ్యాండ్‌కిచ్చి తను స్నానానికి వెళ్తుంది. సో, తనేమో డైరీ మొత్తం చదివి, "చిన్నప్పటి నుంచి నా క్రష్ నువ్వే. నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను. తెలుసా? నీకు పైలట్ అవ్వాలని ఇష్టం కాబట్టి నీకోసమే నేను కష్టంగా చదివి నేను కంట్రోలర్ అవ్వాలనుకున్నాను. ఎందుకంటే ఏదో ఒక టైంలో నిన్ను మీట్ అవ్వచ్చు కదా అని రాస్తూ ఉంటుంది. ఆ డైరీ అంతా చదివి తన దగ్గరికి వచ్చి కిస్ చేస్తూ ఏడుస్తూ ఉంటాడు. "నువ్వెందుకు ఏడుస్తున్నావంటే, సారీ నాకు తెలియదు నువ్వు నన్ను ఇంతగా ఇష్టపడుతున్నావని. అలాగే నా వల్లనే నీ ప్రొఫెషన్ కూడా చేంజ్ చేసుకున్నావా అంటే, నీ వల్ల నాకొక మోటివేషన్ దొరికింది" అని అంటూ ఉంటుంది. సో, తనేమో "నువ్వు నాకు దొరకడం చాలా లక్" అని తనని హగ్ చేసుకుంటూ ఉంటాడు. తనకేమో ఒక ప్లేస్‌కి తీసుకెళ్ళి ఆకాశంలో సెలబ్రేషన్స్ చేస్తూ తనకి ప్రపోజ్ చేస్తాడు. తను కూడా హ్యాపీగా ఒప్పుకుంటుంది. సో, తనంటుంది, "నీకు తెలుసా మన స్కూల్ డేస్‌లో నీకు ఎన్ని టైమ్స్ జో లవ్ లెటర్ రాసిందో" అనగానే తనంటాడు, "నేనెప్పుడూ స్టడీ మీదే ఫోకస్ చేశాను. సో, నాకు ఒక్క లవ్ లెటర్ కూడా దొరకలేదు. సరే పాస్ట్ వదిలేసేయి. ఇప్పటి నుంచి నేను చాలా బాగా చూసుకుంటాను" అని అంటూ ఉంటాడు. ఫ్యూజన్ వాళ్ళ ఫ్రెండ్ ఏమో కోకోకి సారీ చెప్తూ ఉంటాడు. "సారీ సిస్టర్, ఇలా నేను రాంగ్‌గా అర్థం చేసుకున్నాను జో మాటలు నమ్మి. సో, నిన్ను చూస్తే అర్థమవుతుంది.
ఇప్పుడు మీ రిలేషన్ చూస్తే అర్థమవుతుంది. నువ్వు తనకి చాలా కరెక్ట్ అని. అలాగే నేను ఇన్ని రోజుల నుంచి నీతో రాంగ్‌గా బిహేవ్ చేసినందుకు, రాంగ్‌గా మాట్లాడినందుకు సారీ అని చెప్తూ ఉంటాడు. సో, తను కూడా యాక్సెప్ట్ చేస్తుంది. కొన్ని డేస్ తర్వాత వాళ్ళిద్దరికీ మ్యారేజ్ అవుతుంది. సో, వాళ్ళిద్దరూ ఫ్లైట్‌లో వెళ్తూ ఉంటే అప్పుడే కో పైలట్ చూసి, "ఏంటి ఎక్కడికెళ్తున్నావు?" హనీమూన్‌కి వెళ్తున్నాం అనగానే కో పైలట్ ఏమో కంగ్రాచ్యులేషన్స్ చెప్తాడు. విష్ చేసి వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరూ ఒక ప్లేస్‌కి రాగానే తనేమో నీరసంగా ఉంటుంది. "వైఫ్ నీకేమైంది? హాస్పిటల్‌కి వెళ్లి చెక్ చేపించుకుందామా?" అంటే, "లేదు నేను ఆల్రెడీ చెక్ చేసుకున్నాను" అని అంటుంది. సో, ఏమైంది అనగానే, "నేను ప్రెగ్నెంట్" అంటుంది. సో, అది వినగానే ఫ్యూజన్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తనని ఎత్తుకుంటాడు. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి.